వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓవర్ ది పీరియడ్ ఎవాల్వ్ ఎస్టాబ్లిష్ అయినాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ మొత్తం దీన్ని నేను ఒక్క దెబ్బకు బ్రేక్ చేశారు. పక్క భక్తుల్లో ఉండే విశ్వాసాలను దెబ్బతీశారు. ఈరోజు ప్రసాదం తీసుకోవాలంటే అందులో ఏముంటుంది అని అనుమానించే రకంగా దుష్ప్రచారం చేశారు. దాన్ని మళ్ళీ రిపీటెడ్గా అన్నారు. అలాగే ఏ వ్యవస్థ అయితే బలంగా ఆ వ్యవస్థల మీద కూడా విశ్వాసం పెరిగిందో వాటిని కూడా కించపరిచేయట్లో అందులో డొల్లతనం ఉందన్నట్టు ఒక అబద్ధపు ప్రచారం కూడా తీసుకొచ్చారు. ఇది ఆయన చేసిన ఘోరమైన అపచారం కాగా, ఇప్పుడు రెలవెన్స్ ఏంటంటే ఇప్పటికే దాని గురించి డిస్కషన్ అయింది. దీని అల్టిమేట్ ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి? చంద్రబాబు నాయుడు గారన్న జంతువుల కొవ్వు అన్నది ఏ సప్లైస్ అయితే ఆ కంపెనీ చేసిందో ఆ కంపెనీ చేసిన సప్లైలో అది ఉందనుకుంటే అది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి? సహజంగానే ఆ కంపెనీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కావాలి. 6వ తేదీ 12వ తేదీ 2 తీసుకుని షోకాజ్ నోటీసులు ఏవైతే పంపారో జూలై 6, 12 ట్యాంకర్లలో నుంచి చెక్ చేసి ఆ తర్వాత దాన్ని ఎన్డీడీబీ కూడా పంపారు. ఆ షోకాజ్ నోటీసులో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనే ప్రస్తావన లేదు. మిగిలిన మీరు ఎన్నెన్నో చెప్పచ్చు, అంటే ప్రజలను గమనించమని కోరుతున్నాం. ఈయన ఎంత అబద్ధం ఆడాడని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, ఏదైతే ఆయన అన్నమాట టీటీడీ ఆ పర్టికులర్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలన్నా లేదా దానికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినా దేని మీద అడుగుతుంది, ఏ ఛార్జ్ పెడుతుంది, ఏదైతే అత్యంత వర్స్ట్ ఇదో దాన్ని తీసుకొచ్చి పెట్టాలి. బ్లాక్ లిస్ట్లో చేస్తామన్నప్పుడు నిజంగా జంతువుల కొవ్వు ఉంటే జంతువుల కొవ్వు దీంట్లో కలిపినట్టు ఆధారం ఉన్నాయన్న మాట ఎందుకని లేదు అనేది మా ప్రశ్న. లేమ్యాన్గానే అడుగుతున్నాం. ఎందుకంటే సైంటిస్ట్ చెప్పాల్సింది వాళ్ళు ఎలాగో చెప్తున్నారు, ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఎన్డీడీబీనేమో వాళ్ళు అసలు అందుబాటులో ఎవరికి రావట్లేదు. నేషనల్ గవర్నమెంట్తో లింక్ ఉన్న ఏ సంస్థలు కూడా ఈ ల్యాబొరేటరీస్ ఏది కూడా కాంటాక్ట్ చేసినా వాళ్ళు ఎవరు సమాధానం ఇచ్చేవాళ్ళు లేరు, లేదా ఫర్దర్ టెస్టులు చేయడానికి ఇష్టపడట్లేదు. అంతగా ఇది దీనికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య. ఆ తర్వాత సెంటర్లో కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా దాన్ని సపోర్ట్ చేసి ముందుకు తీయాలని చూడడం, వీటన్నిటి వల్ల బహుశా ఎక్కడ కూడా దీని గురించి ఎవరు చర్చించడానికి కానీ లేదా ఫర్దర్ టెస్ట్ చేయడానికి ఇష్టపడట్లా. ఇంకా సైంటిస్టులు ఎవరైనా ఉండి అయ్యో ఇది అన్యాయం దారుణం జరుగుతుంది వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు తప్ప దీని మీద అథారిటేటివ్గా కామెంట్ చేసేవాళ్ళు అయితే ఎవరు ముందుకు రావట్లా, లేదా మళ్ళీ టెస్టులు చేయిద్దామంటే దాన్ని కూడా ఎవరు టేకప్ చేయట్లా. ఈ నేపథ్యంలో మాకున్న ఏకైక ఇది వచ్చి నువ్వు ఇచ్చిన షోకాజ్ నోటీసు. ఈ షోకాజ్ నోటీసులో ఈ షోకాజ్ నోటీస్కు ఇచ్చిన రిప్లైకి అల్టిమేట్ రిజైండర్ విత్ అడిషన్స్ అన్నీ కూడా పెట్టి 28/8/2024 పంపారు. దీంట్లో మొత్తం ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇది రిజైండర్ అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చాక వాళ్ళు ఏదో డౌట్లు ఎక్స్ప్రెస్ చేశాక ఇంకో షోకాజ్ నోటీస్ ఇచ్చి రెండు కలిపి ఫైనల్గా వాళ్ళ కంపెనీ రిప్లైకి రిజైండర్ ఇచ్చారు. అవన్నీ డినై చేస్తూ మళ్ళీ రీఇటరేట్ చేస్తూ షోకాజ్ రిజైండర్లో సహజంగానే దీంట్లో మెన్షన్ చేయాలి ఛార్జీలో, కానీ ఛార్జీలో ఎక్కడ కూడా దీనికి సంబంధించిన దాంట్లో
మేజర్ క్రక్స్ వచ్చి వెహికల్ నెంబర్స్తో సహా మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఐ డోంట్ నో వెదర్ మీరు క్యాచ్ చేయగలరో తెలియదు, కానీ డేట్స్, వెహికల్ నెంబర్సు, దాని జిస్ట్ కంప్లీట్గా ఇందులో ఉంది. ఇందులో నేను మార్క్ చేసింది చూస్తే 2 కనపడతాయి. వెజిటబుల్ ద అడల్ట్రేటెడ్ విత్ ది ఫ్యాట్ ఆఫ్ వెజిటబుల్ ఆరిజిన్ అని ఒక దగ్గర ఉంది, వెజిటబుల్ ఆయిల్ అని ఇంకోటి ఉంది, కింద ఫారిన్ ఫ్యాట్ అని అంటారు. అంతకుమించి ఎలాంటి ఆధారం కానీ ఏదీ లేదు ఇందులో. నిజంగా యానిమల్ ఫ్యాట్ అయితే సహజంగానే అదే ఛార్జ్ దీంట్లో ఆరోపణ దీంట్లో రావాలన్నా వద్దా? ఎందుకు రాలేదు? అలాగే దీనికి అటాచ్ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఈరోజు ఇదే ఎన్జిఓ ప్రతినిధులందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని వారి సలహా సూచనలు కూడా తీసుకొని దాదాపు 11 నుంచి 12 ఎన్జిఓ ఆర్గనైజేషన్స్తో కూడా మా వాళ్ళు మాట్లాడి వారి సంబంధించిన వారి సలహా సూచనలు కూడా తీసుకొని ఏ విధంగా సపోర్ట్ చేద్దాం, ఈ పేదవారికి ఇక్కడున్న నివాసితులకు ఏ విధంగా సహకారం చేద్దామని అక్కడున్న నివాసులు సంబంధించిన ఉంటున్న ఆ వాసులందరినీ కూడా సంప్రదించి ఈరోజు 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు వారికి కావాల్సింది వాళ్ళ ఇళ్లలో ఉపాధి గురించి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అనేక డిపార్ట్మెంట్స్తోని మాట్లాడి ఆ కుటుంబాల్లో ఏదో ఉపాధి, ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లు చేయాలని, ఆ కుటుంబానికి ఒకరికి ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమంతో పాటు వారిని కూడా వారితో పాటు సంప్రదించి కౌన్సిలింగ్ చేసి చదువుకోవడానికి అంగన్వాడీ సెంటర్స్ను కూడా అక్కడ చిన్నారులు చాలామంది కూడా మరి రేపు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ను కూడా మరి 6 సంవత్సరాల వరకు వారిని పూర్తి స్థాయిలో చదివించే కార్యక్రమంతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో పాటు వారికి ఇంట్రెస్ట్ లోన్స్ ఇప్పించే కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక ఆలోచన పరంగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీని గురించి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాంట్లో కమిషనర్ GHMC, అదేవిధంగా CEO సర్ప్, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన డైరెక్టరు, అదేవిధంగా జాయింట్ MD గారు, దాంతోపాటు ఈరోజు సివిల్ సొసైటీకి సంబంధించిన ప్రతినిధులు, NGOస్ కూడా ఈ హై పవర్ కమిటీలో ఏర్పాటు చేయడం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కేవలం నామమాత్రంగా ఈరోజు పంపించామని కాదు, వారికి కావాల్సిన అవసరాలు ఆ 2 బెడ్రూమ్ హౌస్ అన్ని వసతితో కూడుకొని ఉండి వారి కుటుంబంలో ఒకరికో ఇద్దరికో ఈరోజు ఈ ఆర్గనైజేషన్స్ పరంగా ఈరోజు మెప్మా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పరంగా వారికి లోన్స్ ఏర్పాటు చేసుకొని వారికి ఉపాధి కల్పనలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దాని వరకే ఆకుండా SC, ST, BC, మైనారిటీ కార్పొరేషన్కి సంబంధించి వారి వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా ప్రాధాన్యతనిస్తూ వారు చదువుకునే అంశం వచ్చే వరకు వారికి పూర్తి స్థాయిలో వారు చదువుకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని ప్రతి దగ్గర కూడా కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ని ఏర్పాటు చేస్తూ దగ్గరున్న స్కూల్స్, దగ్గరున్న రెసిడెన్షియల్ స్కూల్స్లో వాడి అడ్మిషన్స్ను ఏర్పాటు చేయటం జరుగుతుంది, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా. ఈరోజు మళ్ళా బఫర్ జోన్కు సంబంధించి నేను చెప్పినట్టుగా ఈరోజు దాదాపు రివర్ బెడ్కు సంబంధించి ఏదైతే స్ట్రక్చర్స్ను గుర్తిస్తారో
ఆ స్ట్రక్చర్కు సంబంధించి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో కూడా ఏ చట్ట ప్రకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా చట్ట ప్రకారాన్ని చేస్తూ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. जो वादा करे उसके लिए पैसा नहीं है. मूसी के लिए 1.5 लाख करोड़ कहां से आ रहा तुम्हारा को? मूसी किसके लिए बना रहा तू? किसी के लिए बना रहा? उसमें किसको कितने पैसे मिलने वाला है, इसमें कौन कौन मिला हुआ है, ये बात करने का है. इस वास्ते आप सोचिए, ये मूसी जो है, जब केसीआर साहब कभी भी बनाने का काम करा, गरीबों के लिए मकान बनाए, पानी दिया फ्री में आप लोगों को, अच्छा बिजली दिया, रोडा डाला, शादी के लिए मदद करा, बच्चों के लिए स्कूल लगा के बच्चों को इंग्लिश मीडियम में पढ़ाए, खाना भी दिए, 6 किलो चावल दिया. जब कोरोना आए तो 10 किलो चावल दिया नहीं दिया? कोरोना में 10 किलो चावल मुफ्त में कोरोना में दिया. केसीआर साहब बनाने का काम करा, दवाखाना बनाए, रमजान में कपड़ा दिए. लेकिन रेवंत रेड्डी क्या कर रहा है? केसीआर साहब बनाने का काम करे तो रेवंत रेड्डी तोड़ने का काम कर रहा है. अब तोड़ने का काम इन्हें कर रहा, बनाने का काम केसीआर साहब करा. हमारे जरा सुनो, बनाने का काम केसीआर साहब करे तो तोड़ने का काम रेवंत रेड्डी कर रहा. मैं आप सब लोगों को एक बात अच्छी तरीके से समझाना चाहता हूं. केसीआर साहब ने हमें आपके पास भिजाए, केसीआर साहब भिजाए तो हम आपके पास आए, आपको हिम्मत देने के लिए हम आया है. यहाँ कोई बुलडोजर नहीं आएगा, आप कोई चिंता मत करो. अब राहुल गांधी क्या बोल रहा है देश में? महाराष्ट्र जाके हरियाणा जाके राहुल गांधी बोल रहा ये बुलडोजर राज नहीं चलेगा बोल रहा. उधर उत्तर प्रदेश में बीजेपी वाले बुलडोजर राज चला रहे, योगी आदित्यनाथ दास ये बोलता है राहुल गांधी बुलडोजर राज नहीं चलेगा. फिर तुम्हारा सीएम क्या कर रहा है हैदराबाद में? राहुल गांधी पहले तुम्हारा सीएम को समझाओ, बुलडोजर राज बंद करने के लिए बोलो तेलंगाना में. नहीं तो अगर से तुम बंद नहीं करने आए तो तुम्हारा हाथ का सिंबल निकाल के बुलडोजर का सिंबल लगा लो, बुलडोजर का सिंबल लगा लो. जब पूरे लोग मिलके तुम्हारे को सबक सिखाएंगे. बेटा क्या समझ रहे? थोड़े लोग आके आपको भटकाने का कोशिश कर रहे. नहीं डबल बेडरूम खत्म होता जल्दी ले लो, नहीं तो नहीं मिलता. डराने का काम कर रहा. क्या तुम्हारा बाप का जागीर है? तुम कैसा लेता हमारा? तुम कौन है? आप लोग यहाँ से 30 साल 40 साल 50 साल से आप लोग यहाँ रह रहे हैं, 60 साल से यहाँ हैं. कौन परमिशन दिया? पुराना कांग्रेस गवर्नमेंट परमिशन दिया. आपका जमीन रजिस्ट्रेशन करे, म्युनिसिपल ऑफिस में परमिशन मिला, आप उसके लिए टैक्स बन रहे, बिजली का बिल बन रहे, पानी का कनेक्शन लिए. वो 40-50 साल से आप लोग यहाँ जी रहे. एक घर बनाना एक जिंदगी का, एक पूरा जिंदगी भर मेहनत करे तो आप एक घर बनाएंगे. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మీరు ఎవరి మాటలు నమ్మకుండా మీరు దీక్షలో పాల్గొందామని చెప్పి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో, ప్రియాంక గాంధీ గారి సమక్షంలో, వాళ్ళ ఖర్గే గారి సమక్షంలో 6 గ్యారంటీల పేరిట ప్రజల ముందుకు హామీలు ఇచ్చింది. అందులో ఒక గ్యారంటీ రైతు రుణమాఫీ, రైతు బంధు, 500 రూపాయల క్వింటాలకు బోనస్, కౌలు రైతుకి కూడా రైతు బంధు అమలు చేస్తా అని చెప్పడం, చివరికి రైతు కూలీలకు కూడా నెలకు 1000 రూపాయలు చెప్పిన 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇంకా ఒక అడుగు ముందుకేసి
ఎవరైనా లోన్ లేని వాళ్ళు ఉంటే వెంటనే బ్యాంకుకు పోండి, రుణం తీసుకోండి, మన ప్రభుత్వం వస్తుంది, వెంటనే తెల్లారే సంతకం పెడితే మీకు రుణం మాఫీ అవుతుందని చెప్పండి. 3 నెలలు గడిచింది, 4 నెలలు గడిచింది, పిల్లి గంతులు వేస్తుంటే రేవంత్ రెడ్డి తప్ప, దిక్కులు చూస్తుంటే తప్ప ఎక్కడ సప్పులు లేదు. చివరికి ప్రజలు రైతాంగం అంతా అసహించుకుంటుందని చెప్పి గ్రహించి భద్రాచలం రాముడి సాక్షిగా, వేములవాడ రాజన్న సాక్షిగా, జోగులాంబ సాక్షిగా, మన లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా అని చెప్పి ఒట్లు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఈ ఒక్కటి కూడా అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు నా మీద చెడైప్రాయం ఏర్పడుతుందని చెప్పి భావించి అన్ని రకాల ఆర్థిక పేమెంట్స్ అని కూడా ఆపేసి రైతు రుణమాఫీ ఒడిగట్టింది. నేను చెప్తున్న లెక్క కాదు, రేవంత్ రెడ్డి గారు లెక్క చెప్పినారు. బ్యాంకులేమో 73 లక్షల మంది రైతులు అని చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారేమో 65 లక్షలు అని చెప్పిండు, తర్వాత 45 లక్షలు అని చెప్పిండు, 48 లక్షలు. ఆ చివరికి తేల్చింది ఏంటంటే మేము లెక్క తీసినాం 48 లక్షల మంది రైతులు 34,000 కోట్ల రూపాయలు అవుతుంది, ఏకకాలంలో అన్కండిషనల్గా కార్డుతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేకుండా పే చేస్తా అని చెప్పిండు. కానీ చివరికి విధి విధానకాలు చేసిండ్రు, దాని మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది రైతాంగాల్లో. అప్పుడు తోక ముడిచిండు, అందరికి ఇస్తా అని చెప్పాడు. కానీ 17,000 కోట్ల రూపాయలు పే చేసిన అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది తప్ప ఇంతవరకు ఏ వ్యవసాయ అధికారి దగ్గర లెక్కలు లేవు. నేను దాని తదుపరి మేమంతా గ్రామాలకు పోయినాం, రైతుల దగ్గర దరఖాస్తు స్వీకరిస్తున్నప్పుడు 35 నుంచి 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. మిగతా అన్నీ కూడా రకరకాల కండిషన్లు పెట్టి, ఏ విధి విధానాల పేరిట అయితే రకరకాల కండిషన్లు పెట్టిండో దానివల్ల మాకు ఎవరికి రావట్లేదని చెప్పి కన్నీళ్లు మున్నీళ్ళు అయినరు. కొంతమంది అయితే మా దగ్గర మేడ్చల్లో ఎంపీడీఓ ఆఫీసు ముందున్న చెట్టుకు ఉరేసుకున్నాడు చిట్టాపూర్ రైతు. ఇట్లా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, ఆందోళనలు కొనసాగుతుంటే భారతీయ జనతా పార్టీగా ప్రజల ముందు పోయినప్పుడు మాకు అన్ని దరఖాస్తులు ఇచ్చింది. మేమన్నాం వాళ్ళు ఇంకా చేస్తారేమో, వాళ్ళకు చదువుకుంటున్నారేమో, వాళ్ళని ఇంకా విధిగా ఖరారు చేస్తామని చెప్పి ఎదురు చూసింది. కానీ 17,000 కోట్ల రూపాయలు వాళ్ళే ప్రకటించుకొని దాని ఇక ఇది క్లోజ్ అయినట్టుగా వ్యవహరిస్తాను. కాబట్టి రైతుల పక్షాన మాకు వచ్చిన దరఖాస్తులు, మాకు వచ్చిన విజ్ఞప్తుల మేరకి, మాకు వచ్చే రోజువారీగా ఫోన్ల మేరకి భారతీయ జనతా పార్టీ పక్షాన గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, వారితో పాటుగా మాకు గౌరవ కార్పొరేటర్లు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పార్టీ సమక్షంలో రేపు పెద్ద ఎత్తున దీక్ష చేయబోతున్నారు. నేను ఒకటే యావత్ తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి ఏంటంటే, రేవంత్ రెడ్డి మోసపు మాటలకు మారుపేరుగా నిలిచింది కాబట్టి, అబద్ధాలే ఆయన జీవితం కాబట్టి, ఆయన ఫిలాసఫీ కాబట్టి, ఇవాళ ప్రజాందోళన తప్ప మనం ఐక్యమై ఆందోళన చేస్తే తప్ప ఈ సర్కారు మెడలు వంచితే తప్ప మనకు రుణమాఫీ కాదు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఎంతమందికైతే రుణమాఫీ రాక ఇవాళ బెంగటిల్తున్నారో, ఇవాళ అప్పుల పాలై ఆగమవుతున్నారో, వాళ్ళందరినీ కూడా రేపు ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి. గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. కోట్ల మంది హిందువుల తాలూకా మనోభావాలతో, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అసలు ఒకటి మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అయితే, దాని ప్రతిష్టని ఏ రకంగా దిగజార్చాలో అనేటువంటి దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్ననే మీ అందరూ కూడా చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పుని, ముఖ్యంగా ఆయన్ని ఏ రకంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకున్నాడో మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా ఆయనకు బుద్ధిని ప్రసాదించమని చెప్పి కోరినటువంటి సందర్భాలు కూడా మీ అందరూ కూడా నిన్న చూశారు. అయితే దీని మీద చాలా మందికి
ఏదో ఈ రాష్ట్రంలోనో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలతో ఉన్నటువంటి సందర్భంలో మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఒకటి కోరుతా ఉన్నాం. ఈ వ్యవహారం ఎప్పుడైతే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుపెట్టారో దాన్ని తిరిగి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలన్నటువంటి ప్రయత్నం చేశారో, ఆయన చేసినటువంటి తప్పు, ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పు ఎప్పుడైతే ఆయన దొరికిపోయాడో అప్పటి నుంచి పూర్తిగా దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి అసలు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్తగా మత రాజకీయాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. సెక్యులర్ దేశంలో ఉన్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఉన్నాం. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఒకటే సమానం అని చెప్పి ఆలోచనలు కలిగినటువంటి దేశంలో ఉన్నాం. కానీ ఈరోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తా ఉన్నారో గడిచినటువంటి 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికోసం ఇదంతా అని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 100 రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమి చేయకపోగా, నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితిలో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఎన్ని అంశాలండి ప్రభుత్వంలో వారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి. అధికారంలోకి రావడమే ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారో మనం చూసాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఎంతమందిని పట్టణ పెట్టుకున్నారో చూసాం. వినుకొండలో నడి రోడ్డు మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అత్యంత అమానుషంగా నరికి చంపినటువంటి విజువల్స్ చూసాం. దాని మీద పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టేటువంటి సందర్భాలు మీరు చూశారు. దాదాపు 35 మంది పైచిలకు ప్రాణాలు పట్టణ పెట్టుకున్నారు. అనేక రకాలైనటువంటి ఆస్తులు ధ్వంసం చేశారు. బుల్డోజర్లతో మా కార్యకర్తలు, మా నాయకులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కొల్లగొట్టేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళారు. ఒక పక్క విధ్వంసం సృష్టిస్తూ పూర్తిగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.